myself Lokesh Reddy from Bhubaneswar Defense Academy, Satsya Jilla Kadri. మనకి ఈరోజు అయితే రీజనింగ్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఈ రీజనింగ్ సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఏ గర్ల్ ఈజ్ ట్రావెల్ ఫ్రమ్ 4 కిలోమీటర్ అండ్ టేక్ లెఫ్ట్. ఒక గర్ల్ అనేది 4 కిలోమీటర్ ట్రావెల్ అయింది, ఓకేనా? 4 కిలోమీటర్ ట్రావెల్, ఇలా 4 అనుకోండి. తర్వాత 4 కిలోమీటర్స్ లెఫ్ట్, ఒక ప్లేస్ నుంచి గర్ల్ అనేది ఇలా చూసుకుంటే ఫేస్ వేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ అంటే ఈ సైడ్ ట్రావెల్ అయింది. ఎంత? 4 కిలోమీటర్స్. ఫర్దర్ లెఫ్ట్ ఫర్దర్ హీ ట్రావెల్స్ ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్స్? 3 కిలోమీటర్స్. ఎంత? 3 కిలోమీటర్స్. ఫస్ట్ ఎన్ని కిలోమీటర్స్? 4 కిలోమీటర్స్. తర్వాత ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ అయింది? 3 కిలోమీటర్స్. వాట్ ఈస్ ద స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ పొజిషన్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్? స్టార్టింగ్ పాయింట్ అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ. ఎండింగ్ పాయింట్ అంటే మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడ. స్ట్రైట్ లైన్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి మనకు ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. స్ట్రైట్ లైన్ పాయింట్ అంటే మామూలుగా ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎలా ఉంది? 4 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్. 4 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఈ ఫామ్లో ఉందా లేదా? ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఈ వాల్యూ, బి స్క్వేర్ అంటే ఈ వాల్యూ తీసుకుందాం రెఫరెన్స్గా. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 4 స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 4 స్క్వేర్. బి స్క్వేర్ వాల్యూ ఎంత? 3 స్క్వేర్. ఓకేనా? మనకి ఏ వాల్యూ తెలియదు, ఈ సి వాల్యూ తెలియదు. ఈ సి వాల్యూ మనకు తెలియదు కాబట్టి 4 స్క్వేర్ వాల్యూ ఎంత? 16. 4 స్క్వేర్ వాల్యూ ఎంత? 16. 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. ఇక్కడ మనకున్నది సి స్క్వేర్. సి స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, మనకు కావాల్సింది సి వాల్యూ మాత్రమే, సి వాల్యూ. కాబట్టి ఈ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? రూట్ అయిపోతుంది. 16 + 9 ఎంత? 25. కాబట్టి సి వాల్యూ రూట్ ఆఫ్ 25. సి వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ 25. ఈ సి వాల్యూ ఎంత వస్తుంది మనకు? 5. అంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ ఇన్ ద స్ట్రైట్ లైన్? ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 5. ఎంత వస్తుంది మనకు? 5 మీటర్స్. ఓకేనా? నెక్స్ట్, ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్ సైడ్. ఇక్కడ చూడండి, ఏ పర్సన్ ఈజ్ ఫేసింగ్ ఎక్కడ? ఈస్ట్ సైడ్. అంటే ఒక పర్సన్ ఇక్కడ నిలబడి ఉంటే ఫేసింగ్ ఈస్ట్ సైడ్ అంటే ఎలా చూస్తుంటాడు? ఈ సైడ్ చూస్తుంటాడు. ఈ సైడ్ చూస్తుంటాడా? అండ్ మూవ్స్ 30 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్. అంటే వీడి చూస్తున్నది ఇటు సైడే, మూవ్ అవుతున్నది కూడా ఇటు సైడే. ఎన్ని మీటర్లు వెళ్ళాడు? 30 మీటర్స్. 30 మీటర్స్ వెళ్ళాడా? దెన్ హీ మూవ్స్ డిస్టెన్స్ ఆఫ్ 40 మీటర్స్ టువర్డ్స్ ది సౌత్ సైడ్. ఎక్కడికి వెళ్ళాడు? సౌత్ సైడ్ వెళ్ళాడు లేదా? 40 మీటర్స్ సౌత్ సైడ్. అండ్ నెక్స్ట్ అండ్ హీ మూవ్స్ టువర్డ్స్ ది వెస్ట్ సైడ్. వెస్ట్ సైడ్ అంటే ఏ సైడ్ వస్తుంది మనకి? ఈ సైడ్ వస్తుందా? ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 60 మీటర్స్. అంటే ఆల్రెడీ 30 మీటర్స్ దాటుకున్నాడు కదా. ఇక్కడికి ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా 30. ఇక్కడ నుంచి ఆల్రెడీ 30 దాటుకున్నాడు. 60 మీటర్స్ ఈ సైడ్ వెళ్ళా అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇక్కడ 30 మీటర్స్. ఇక్కడ ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ 30, ఇక్కడ 30, రెండు కలిపితే ఎంత? 60 మీటర్స్. హౌ ఫార్ ద హీ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు స్టార్టింగ్, ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పొజిషన్ అనుకోండి. ఇనిషియల్ పాయింట్ ఎక్కడ? ఇది కదా. మనం చూసుకున్నట్లయితే ఇది ఎలాగుందంటే ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్, తర్వాత ఈ లైన్ సేమ్ లైక్ ఇట్లుందా? ఒక ట్రయాంగిల్ లాగా ఉందా? ఈ డిస్టెన్స్ ఎంత ఉంది మనకు? 40. ఇక్కడ చూసుకుంటే ఈ డిస్టెన్స్ ఉందా? ఎంత డిస్టెన్స్? 40. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి? ఇక్కడ ఎంత ఉంది? 30 ఉందా? సేమ్ లైక్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అంటే ఇది స్టార్టింగ్ పాయింటా? ఇది ఎండింగ్ పాయింటా? ఈ స్ట్రైట్ లైన్ పాయింట్ అంటే ఈ లైన్ తీసుకుంటే సరిపోతుందా? సేమ్ లైక్ ఇదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ సి స్క్వేర్. ఈ ఫార్ములా ఉందా? కాబట్టి 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అనుకోవచ్చా లేదా? 40 స్క్వేర్ అంటే ఎంత? 1600. 40 స్క్వేర్ ఎంత? 1600. 30 స్క్వేర్ అంటే ఎంత? 900. ఎంత వస్తుంది? 900. కాబట్టి సి స్క్వేర్ వాల్యూ ఇది. ఇప్పుడు మనకు కావాల్సింది సి వాల్యూ కదా. 1600 + 900 ఎంత అవుతుంది? 2500. 2500. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2500. అప్పుడు సి వాల్యూ ఏమవుతుంది? రూట్ ఆఫ్ 2500 అవుతుందా కదా? రూట్ ఆఫ్ 2500. రూట్ ఆఫ్ 2500 అంటే ఎట్లా అవుతుంది మనకి? ఆప్షన్లో చూసుకోండి. ఇక్కడ 25 కదా. ఎంత అవుతుంది ఆప్షన్లో? 25 అవుతుందా? దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా?